వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో వరుసగా డిజాస్టర్స్ ఇచ్చి కెరీర్ లో బాగా వెనుకపడ్డాడు. ఇప్పుడు కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఇది రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా. ఈ మూవీ కోసం తీసుకున్న ఆర్టిస్టుల పేర్లు వింటుంటే అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే ఈ సినిమాతో పూరి రిస్క్ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? ఈ మూవీ అప్డేట్ ఏంటి? విజయ్ సేతుపతి ఏ సినిమా పడితే ఆ సినిమాను ఎవరితో పడితే వాళ్ళతో సినిమాను చెయ్యడు. ఆయనకు కథ నచ్చాలి, కథ నచ్చితేనే ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా ఫ్లాప్స్ లో ఉన్నాడా అనేది ఆలోచించడు. అలా ఆలోచించడు కాబట్టి పూరితో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. విజయ్ సేతుపతితో పూరి సినిమా అని ప్రకటించినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక సీనియర్ హీరోయిన్ టబు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమాని జూన్ లో స్టార్ట్ చేశారు. పూరి సంగతి తెలిసిందే కదా, షూటింగ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే చకచకా కాని చేస్తూ ఉంటాడు. ఈ సినిమాని కూడా తనదైన స్టైల్లో చాలా స్పీడ్ గా తీసేస్తున్నాడట. హైదరాబాద్, చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ఉండే కంటెంట్ పై పెద్ద చర్చ జరిగేలా ఉంటుందట. ముఖ్యంగా సొసైటీ గురించి, పాలిటిక్స్ గురించి తనదైన కోణంలో పూరి చూపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ అవడంతో ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో ఈ సినిమా తీస్తున్నాడు పూరి. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే డిసెంబర్ లో రాజాసాబ్, అఖండ 2, అవతార్ 3, డెకాయిడ్ ఇలా క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ సినిమాల మధ్య పూరి సినిమా రిలీజ్ చేయడం రిస్క్ అనే మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి కాబట్టి మంచి డేట్ చూసుకొని పోటీ లేని టైంలో రిలీజ్ చేస్తే బెటర్ అంటున్నారు సినీ జనాలు. పూరి మాత్రం ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారట. మరి పూరి ఏం చేస్తాడో, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చూడాలి.